శ్రీమాత్రే నమః. ముందుగా ఓం గణపతే నమః అని కామెంట్ చేయండి. ఆ గణపతి ఆశీస్సులతో మీరు పొందిన ధనం, బంగారం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం ఎంత కష్టపడి సంపాదించిన ధనం కొన్నిసార్లు అప్పుగా ఇచ్చి తిరిగి రాకపోవచ్చు. కొన్నిసార్లు పోగొట్టుకున్న బంగారం, డబ్బు లేదా ఆస్తి గురించి మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. కానీ శాస్త్రాల ప్రకారం విఘ్నాలను తొలగించి ఆగిపోయిన పనులు ముందుకు నడిపించే దేవుడు శ్రీ గణపతి. భక్తితో ఆయన్ని ప్రార్థిస్తే కోల్పోయిన అవకాశాలు, ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది. ఈరోజు అలాంటి శక్తివంతమైన గణపతి మంత్రం గురించి ఎలా జపించాలో మనం తెలుసుకుందాం. ఏ శుభకార్యం జరిగినా ముందుగా ప్రారంభించటానికి గణపతిని పూజిస్తాం. మన జీవితంలో అడ్డంకులను తొలగి ధన సంబంధిత సమస్యలు తగ్గి కొత్త అవకాశాలు రావడానికి గణపతి అనుగ్రహం ఎంతో ముఖ్యమైనది. కోల్పోయిన వస్తువు తిరిగి దొరకడం, ఇవ్వాల్సిన డబ్బు తిరిగి రావడం వంటి విషయాల్లో కూడా భక్తితో గణపతిని ప్రార్థించడం వల్ల మనసుకు ధైర్యం కలిగి స్థితులు సానుకూలంగా మారుతాయి. అయితే పోయిన ధనం కానీ, బంగారం కానీ ఇటువంటి మీరు తిరిగి పొందాలంటే ఖచ్చితంగా ఆ గణపతి యొక్క అనుగ్రహం కావాలి. ఈ గణపతి మంత్రాన్ని మీరు కానీ జపించినట్లయితే 21 రోజులు ఈ గణపతి మంత్రాన్ని జపించండి. రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో జపించండి. ఇలా జపిస్తే మీరు పోయినటువంటి బంగారం కానీ, ధనం కానీ అతి త్వరలోనే మీకు దొరుకుతుంది. ముందుగా రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతి చిత్రం లేదా విగ్రహం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రశాంతంగా భక్తితో జపించాలి. బుధవారం రోజున ప్రారంభించాలి. గణపతికి ఎర్ర పువ్వులు సమర్పించి ఒక నేతితో దీపం వెలిగించి మీకు రావాల్సిన ధనం గురించి మనసులో సంకల్పం చేసుకొని 21 రోజుల పాటు విరామం లేకుండా ఈ మంత్రాన్ని జపించండి. మంత్ర జపం చేస్తున్నప్పుడు తొందరపడకుండా సంపూర్ణ విశ్వాసంతో చేయండి. ముఖ్యంగా ఈ మంత్రం ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే. భక్తితో జపించడం వల్ల మన మనసు ప్రశాంతత అవుతుంది. దానివల్ల మనకున్న అడ్డంకులన్నీ తొలగి మనస్సు ప్రశాంతంగా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, కొత్త అవకాశాలు కలగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. అప్పుగా ఇచ్చిన ధనం కోసం అవసరమైన చట్టపరమైన లేదా వ్యక్తిగత ప్రయత్నాలు కూడా తప్పకుండా ప్రయత్నిస్తాయి. 21 రోజులు ఈ మంత్రాన్ని జపించండి. విరామం లేకుండా 21 రోజులు బ్రహ్మముహూర్తంలో జపించండి. ఫలితాన్ని మీరే చూడండి.